ఈరోజు ఉప్పల్ బగాయతు మరి మా పెద్దన్న మోత్పల్లి నరసింహన్న గారి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ఇంట్లో, ఈ అపార్ట్మెంట్లో మా ముత్యాల విజయబాబు, అట్లాగే రవి గారు, మన తమ్ముడు మంచాల యాదగిరి గారు, అందే రుక్కమ్మ మహిళా నాయకురాలు జీడి నరసన్న గారుతో పాటు తమ్ముడు రంజిత్ జేఎన్టీ స్కాలర్, అట్లాగే చాలా మంది మా యొక్క ఎంఆర్పిఎస్ వివిధ పదవి హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంతో అత్యున్నత స్థాయిలో ఈ పోరాటాన్ని కొనసాగి 31 సంవత్సరాలు గడుస్తున్నా ఈ యొక్క ఎంఆర్పిఎస్ కి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మద్దతును కూడగట్టి ఈ సబ్బండ కులాలకి అనేక రకాలుగా ఎంఆర్పిఎస్ పేరు మీదనే ఎన్నో పనులు చేసినటువంటి ఘనత మా ఎంఆర్పిఎస్ ఉన్నది. ఇట్లా పోతే వికలాంగుల పేరు మీద కానీ, వృద్ధులు వితంతుల పేరు మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక కులాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాదిగ దండోరా, ఆ మాదిగ దండోరా స్ఫూర్తితోనే సాకిరేవు దెబ్బని, గొల్ల కురుమల డోలు దెబ్బని, అట్లాగే మన గన్ను దెబ్బని, మోకు దెబ్బని అనేక కులాలకు ఆదర్శమైనటువంటి ఎంఆర్పిఎస్. ఈ ఎంఆర్పిఎస్ లో ఒక కులం అనేది కాకుండా అన్ని కులాల వాళ్ళు మొత్తము మేం చేసే పోరాటానికి మద్దతునిచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా కార్యాచరణలో నిమగ్నత ఉండి పోరాటానికి స్ఫూర్తినిచ్చారు. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో హల్లు పెరగకుండా 11 మంది ప్రాణాలు పోయినా, 1000 మంది జైళ్ల పాలైన, ప్రభుత్వాలు ఎంత అణిచివేత ధోరణి అవలంబించినా ఆ ప్రభుత్వాల అణిచివేత ధోరణి తిరుగుబాటు చేసి ఏ వర్గీకరణ లక్ష్యం అయితే ఉందో ఆ వర్గీకరణ సాధించుడే మా ముఖ్యం అని చెప్పి మరి పోరాటాలు కొనసాగించినటువంటి దండోర ఉద్యమానికి మరి అంచెలంచెలుగా అనేక రకాలుగా అన్ని కులాల మద్దతును కూడగడుతూనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వానికన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మా ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకి 4కి మంత్రి పదవులు ఇచ్చి, మా వాటా మాకిచ్చి, రాజకీయంగా కూడా మా భవిష్యత్తును మీరు ఖచ్చితంగా నిర్దేశించుకోండి అని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కూడా 30 ఏండ్ల చిరకాల సప్తమైనటువంటి వర్గీకరణకి ముగింపు పెట్టినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఒక బలమైనటువంటి శీర్షిక మాదిగలలో, మాలలలో 59 కులాలలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా మేము ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని వారిని సన్మానించుకోవడం మన గొప్ప ఆత్మగౌరవం అని చెప్పేసి ఇదే బగాయిత్లో 21 తారీఖు నాడు ఓ బ్రహ్మాండమైనటువంటి ఒక 5-6 వేల మందితో ఆ యొక్క మీటింగ్ కి, ఆ భారీ బహిరంగ సభకి మరి అక్కడ ఉన్నటువంటి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మంత్రి సీతక్క గారు, మా దామోదరు రాయ నరసింహ గారు కూడా మరి వారికి అందరు కూడా కలిస్తే మీరు పెట్టండి, ఖచ్చితంగా మేము హాజరవుతామని చెప్పి మరి వాళ్ళు నిన్న మొన్న అసెంబ్లీలో కలిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. మమ్మల్ని మేము గౌరవించుకుంటూనే సమాజానికి ఇంకా ఎంతో తోడ్పాటును అందించాలని చెప్పి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన రవికుమార్ గారు మరి అనేక సంఘాలలో ఆయన ఉన్నటువంటి పరిమితి వరకు పనిచేసి, అన్న మీతో మేము ప్రయాణిస్తాం, మన సంఘంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మరి ఇప్పుడే మన ఎంబటి మరి తమ్ముడు రవికుమార్ మనతో జాయిన్ కావడం అనేది మనందరికీ శుభదాయకం. అట్లాగే మరి విజయ్ కుమార్ అంటే వాళ్ళ నాయనే అసలు మేము పుట్టక ముందే రాజకీయంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం కూడా ఆ రోజు ఉప్పల్ కొత్తగా మున్సిపల్ అయితే దాని కౌన్సిలర్ గా గెలిచినటువంటి మరి మన అన్నగారు వారి యొక్క
పుత్రుడు గారు ఇప్పుడు మళ్ళీ ఎంఆర్పిఎస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి బాధ్యతలు స్వీకరించి మరి ఆయన ఇంటికాన్నే ఇంత భోజనం పెట్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. మొన్న ఈ 3 రోజుల క్రితం కూడా జరిగినటువంటి ఇన్విటేషన్ కార్డు విషయాలు కానీ అట్లాగే పోస్టర్ విషయాలు కానీ 21 తారీఖు జరిగేటువంటి మీటింగు ఉప్పల్ చౌరస్తా కాంచెల్లి భారీ ర్యాలీగా మొత్తము మనము డప్పులు వాయిద్యాలతోని సర్పంచులను మొత్తం కూడా తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున వారి సన్మానోత్సవాన్ని భారీ బహిరంగ సభతో జరుపుకోవడానికి కీలక పాత్ర పోషించే దాంట్లో మరి రవి గారు, విజయ్ కుమార్ గారు, మన విజయ్ కుమార్ గారు చాలా మరి కష్టపడతా ఉన్నారు. దాంట్లో మాకున్నటువంటి నాయకత్వం, సీనియర్ నాయకత్వం కూడా ఇక్కడ మంచాల యాదగిరి గారు, జి నరసింహ గారు, యేసఫ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రుక్కమ్మ గారు, ఇట్లా బొల్లం జ్యోతి గారు, మరి అట్లాగే మందజయన్న గారు, ఇంకా చాలా మంది మన మిత్రులందరూ కూడా ఉన్నారు. ప్రధానంగా తమకు తాము ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కించపరిచే విధంగా తీసుకురాము. ఈ సమాజానికి సపండ కులాలకు మా చేతునిస్తూనే, మా సహకారాన్ని ఇస్తూనే, అందరి సహకారాన్ని మేము మళ్ళీ తీసుకోవడానికి మేము ముందుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వచ్చి 2 సంవత్సరాలన్నర కావస్తా ఉన్నది. అసెంబ్లీ పెట్టినప్పుడల్లా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారే కొట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఏ ప్రజల కోసమైతే వచ్చినారో, ఏ ప్రజల అభివృద్ధి కోసమైతే వచ్చిందో ఆ ప్రజలను డెవలప్మెంట్ చేసి వారి సంక్షేమం గురించి, వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడేది పరిస్థితి లేదు. ఎంతసేపు అక్కడ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, అట్లాగే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ వేస్ట్ చర్చ వేస్ట్ ఆ కాలాన్ని అంతా ఆ దుర్వినియోగం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అక్కరొచ్చేటువంటి విషయాల పట్ల ఎప్పుడు కూడా మాట్లాడే పరిస్థితి తీసుకొస్తుంటారు. వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము మాదిగలను మొత్తం సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ గారు అసలు వారు అనుకున్నదే డిక్టేట్ చేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సంపదను దోసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నిధుల పేరు మీద మొత్తం ఏమి ఎరగనట్టుగా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు బతకొచ్చినోడు బంజరేల్స్ అన్నాడు, అసలోడు అడ్డగుట్టలు అన్నాడు. అసలోని అడ్డగుట్టకు ఎప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రాలేదు కేసీఆర్. కానీ బతకొచ్చినటువంటి బలిసినటువంటి బంజరైల్స్నే వాళ్ళతో మమేకమై కాంట్రాక్టర్లు వాళ్ళు చేసుకోవడానికి అనేక రకాలుగా తెలంగాణ సంపద అంతా దోషిపెట్టాడు. తెలంగాణలో ఎవరు మోసం చేయలే, తెలంగాణలో ఆంధ్రోలు మోసం చేయలేదు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ మోసం చేయలే. కానీ కేసీఆర్ లక్షల కోట్ల దుర్వినియోగం చేసేసి ప్రధానంగా మాదిగ మాల ఉపకులాలకు తీరని అన్యాయం చేసిండు. 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి పంపిణీ జరగలేదు. అసలు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014లో ఆయన దిగిపోకముందే ఇదే దామోదర్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సప్లా నిధులు 10,000 కోట్ల రూపాయలు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం మా సప్లా నిధులన్నీ దుర్వినియోగం చేసేసి మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద గోదావరి జలాలను తీసుకొస్తున్నామని చెప్పి చెరువులు కుంటలన్నీ నింపితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పిండు. మరి ఏ చెరువు కింద అద్దెకరం భూమి మాదిగలది ఉందో, ఏ చెరువు కింద మాదిగలది అద్దెకరం ఉందో ఆ రోజు కేసీఆర్ని అడగడం జరిగింది. మా డబ్బులన్నీ, మా సప్లా నిధులన్నీ డబ్బులు ఎత్తుకుపోతా ఉన్నావు, మొత్తం ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నావు, మరి నీ చెరువు కింద నీ కుంట కింద అద్దెకరం భూమి మా మాదిగలు ఎవరుందో చూపెట్టని చెప్పి ఆ రోజు కూడా అడగడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ తోని మాలలు వంచబడ్డారు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ కాలే. ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ 6-7 సార్లు ముఖ్యమంత్రి గెలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ లో అంబేద్కర్ అబేస్కర్ స్కీమ్ కింద 11 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఆయన దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తా అని చెప్పారు. అక్కడ మీ ఇద్దరి వైరుధ్యం మొత్తం కూడా మాదిగలు ఇక్కడ ఉన్నటువంటి కులాల వాళ్ళు నష్టపోతా ఉన్నారు. మీ చేవేళ్ల డిక్లరేషన్ ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు మా లెటర్ల ద్వారా, విన్నపాల ద్వారా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క అంబేద్కర్ అబేసన్ స్కీమ్ కింద 12 ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల పంపిణీ ఖచ్చితంగా జరగాలి. అట్లాగే ఇప్పుడు మీరు ఏదైతే గ్రేటర్ లో 300 కార్పొరేట్లను మొత్తం చేస్తున్నామని చెప్తున్నారు. మరి కార్పొరేట్లు చేస్తున్నారు బాగానవారు 3 భాగాలుగా మీరు ఏదైతే మన మేయర్ కు సంబంధించినటువంటి
3 భాగాలు చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందులో మా ఎస్సీలది మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎన్ని కార్పొరేషన్లు ఇస్తున్నారు, ఎన్ని కార్పొరేట్లు విభజన చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బహిర్గతం ముఖ్యమంత్రి గారు చేయాలి. మా లెక్క ఏందో తేల్చాలా. మా లెక్క తెలియకుండా మేము 300 ఇస్తున్నాం, 400 ఇస్తున్నాం, హైదరాబాద్ అంతా సస్యశాలం అవుతుంది, సస్యశామలు అయిపోతున్నదంటే కోకపేటలో దాదాపైన 40-50 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి మల్లయ్య ఎన్నయ్య ఈ భూములన్నీ కేసీఆర్ వచ్చేసి ఇది అసెట్ భూమి అని చెప్పి దాన్ని పట్టా రద్దు చేసి మొత్తం కబ్జా చుట్టి గవర్నమెంట్ బోర్డు పెట్టి ఈ కేసీఆర్ దిగిపోయే నాటికి 100 కోట్లకి ఎకరం అమ్మింది. ఎవరి భూమి అమ్మిండి? అది మా భూమి, మా తాతల భూమి, మా అయ్యల భూమి అమ్మిండి. ఈ భూములన్నీ కూడా అసలు పనికిరానటువంటి భూములు మీరు దున్నుకోమని చెప్పి ఆ రోజు పట్టాలు ఇస్తే, అసలు భూములకు పట్టాలు ఇస్తే ఆ భూములను పుంజుకొని కేసీఆర్ 100 కోట్లకు అమ్ముకునే ఎకరం. మొత్తం మమ్మల్ని మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళను పూర్తిగా నష్టపోయినామంటే తెలంగాణ రాష్ట్రం ప్రప్రథమంగా రావడం, అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, ఆ ముఖ్యమంత్రి అవడంతోనే మాకు మొత్తం సర్వ నష్టాన్ని కొనుక్కొని తెచ్చుకున్నాం అనేది. ఎందుకురా అందరూ రాష్ట్రాన్ని విడిపోయింది, ఈ రాష్ట్రం విడిపోకపోతే బాగుండనేటువంటి బాధలు పడ్డాం 10 సంవత్సరాలు. కానీ రాష్ట్రం విడిపోతే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి, రాష్ట్రం విడిపోతే వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి, రాష్ట్రం విడిపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మా బతుకులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలో మట్టి పని చేసుకుంటుండు, ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలో ఉండి వృక్ష పని చేసుకుంటుండు, ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలా మూసి ఏ రోడ్లు ఊడ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇలా రోడ్లు ఊడ్చేటువంటి మా తల్లులు కూడా రాత్రి 12 గంటలకు డ్యూటీ ఎక్కుతారు. ఏ రాత్రి అయినా యాక్సిడెంట్ అయితే ఆ బిడ్డ అక్కడనే చచ్చిపోతే ఎవడు పట్టుకునే పరిస్థితి లేదు. ఊడ్చోళ్ళు రోడ్లు ఊడ్చోళ్ళు మా బిడ్డలు, రోడ్లను సాఫ్ చేసి పరిశుభ్రంగా ఉంచేది మా బిడ్డలు. ఇలా పరిశుభ్రత గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఖద్దరు సెట్లు వేసుకొని వచ్చేసి మేము పరిశుభ్రత పాటిస్తామని చెప్తా ఉన్నారు. అసలు శిస్తులైనటువంటి పరిశుభ్రత మా కుటుంబాలలో మా తాతలు ముత్తాతలు ఈ సమాజానికి హైదరాబాద్కు సేవ చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద లార్జెస్ట్ ఈ కులానికి హైదరాబాద్ లో దాదాపు 1,00,000 మంది ఉన్నాం. ఈ 1,00,000 మంది ఉన్నటువంటి మాదిగలకి ఖచ్చితంగా 300 కార్పొరేషన్లలో మా వాటేందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తేల్చవలసిన అవసరం ఉంటుంది. దీని మీద కూడా ఒక లెటర్ డ్రాప్ చేసినాము. ఇది అసెంబ్లీ అయిపోగానే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన దగ్గరికి వెళ్ళి మా విభజన మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా మాట ఎంత అని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం. దాంట్లో మా తమ్ములు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మంచాల దగ్గర అవకాశం హైదరాబాద్ లో రాంతపూర్లో ఉంటాడు. ఇక్కడ మా ముత్యాల విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆయన కూడా అవకాశం పోవడానికి ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నాం, ఇవాళ పోటీ చేయడానికి ఉన్నాం, ఇవాళ ఓట్లు వేపించే కాడ జనాలకు సేవ చేసే కాడ కూడా ఉన్నాం. మేమేం తక్కువ కాదు. ఇవాళ డబ్బులున్నోళ్ళే రాజ్యాలు వెళ్ళని ఏం లేదు. ఇవాళ పేదవాడు కూడా ఈ యొక్క రాజ్యానికి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆ సాంకేతాన్ని ఆ వారసత్వాన్ని పుచ్చుకున్నాం కనుక మా బిడ్డలు కూడా చాలా మంది కార్పొరేట్లు అవుతారు, మా బిడ్డలు కూడా ఖచ్చితంగా మేయర్లు అవుతారు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క 21 తారీఖు నాడు మాదిగ సర్పంచుల సన్మానోత్సవాన్ని బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా తప్పకుండా మాదిగ ప్రజలు, మాల ప్రజలు, ఇంకా ఎస్సీలలో ఉన్నటువంటి ప్రజలు, బీసీలలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మందిని పిలుస్తా ఉన్నాం. వీళ్ళందరికీ ఖచ్చితంగా మాకు చేయుతనిచ్చి మాతో మమేకమైనటువంటి బిడ్డల సర్పంచులందరికీ కూడా సన్మానం చేసేటువంటి అవకాశం, ఆ భాగ్యం ఖచ్చితంగా మాకు ఉంటుందని మాకు కల్పిస్తున్నారని చెప్పి దాదాపైన ఒక 300 నుంచి 400 మంది సర్పంచులను మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి సేకరిస్తా ఉన్నాం. మా జిల్లా అధ్యక్షులు 33 జిల్లా అధ్యక్షులకు నిన్ననే కాల్ఫర్ చేశాం, వీడియో కాల్ మాట్లాడాం. మొత్తం సమీకరణ చేయండి. ఎస్సీల బిడ్డలు ఎక్కడెక్కడ గెలిచారు వాళ్ళు అందరినీ ఖచ్చితంగా హైదరాబాదు ఇక్కడ సుప్రభాత్ ఖచ్చితంగా పిలిపియాలి. వాళ్ళ ఘనంగా మెమోంటోతో పాటు వాళ్ళకి ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి ఆ సన్మానానికి సీతక్క, అట్లాగే మన ఒడ్లూరు లక్ష్మణ్ గారు, దామోదర్ గారు కూడా వస్తున్నారు, మన ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 20 రోజులు వాల్ పోస్టర్లతో పాటు ఇన్విటేషన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ లో హైదరాబాదు, రంగారెడ్డి, మెడ్చల్ నాయకులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులు కూడా ఇదే పనిలో ఉండి మొత్తము ఈ మీటింగ్ సక్సెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటారు. అట్లాగే మొత్తం ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ప్రతి వార్డుకు ప్రతి కార్పొరేషన్ ఏదైతే డివిజన్ ఉంటుందో
ఆ డివిజన్ కు మాకు కమిటేస్తారు. ఆ డివిజన్ కు కమిటేసి ఓటు చైతన్యాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. మేము అన్ని డివిజన్లలో మాకు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో అన్ని డివిజన్లలో మా బిడ్డలను పోటీ చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తా ఉన్నాం. మేము కూడా కార్పొరేషన్లు ఖచ్చితంగా ముందుకెళ్లి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు మన ఎంఆర్పిఎస్ లో మా తమ్ములు మా బిడ్డలు ఇక్కడ ఈ ఘనంగా ఈ ఏర్పాటు చేసి, అన్న మీ ఎమ్మటి నడుస్తాం, మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పగా ఉంది, మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి మరి తమ్ముడు వివిధ దళిత సంఘాలలో పనిచేసినటువంటి రవి గాని, మరి ఇక్కడ ముత్యాల విజయ్ కుమార్ కూడా మరి ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి పనులలో టిఆర్ఎస్ అక్కడక్కడ అనేక రకాలుగా పనిచేశారు. వాళ్ళు కూడా లేదు మీ ఎమ్మటి పనిచేస్తాము, మన కులాన్ని బలంగా చేస్తాము, హైదరాబాద్ లో లక్షల మంది ఉన్నాం, మనమేం తక్కువ కదని చెప్పి వారు కూడా ఇందులో మమేకమై ఈ సంఘాన్ని బలంగా ముందుకు నడిపిస్తామని చెప్పి చెప్పినందుకు చాలా సంతోషక ఆనందదాయకంగా మాకున్నది కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుల వర్యులు మేడి పాపన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ కూడి ఉన్న మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మరి ప్రతి ఒక్క అధ్యక్షులకు మరి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాము. మరి ఏదైతే మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మేడి పాపన్న గారికి నేను నా పాదాభివందనలు తెలియపరుస్తున్నాను, నా శిరస్సు వంచి. ఎందుకు అంటే మరి అన్న గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా 3 దశాబ్దాల నుంచి మాదిగల యొక్క దళితుల యొక్క మరి వారి యొక్క ప్రతి ఒక్క సమస్యను తీర్చే విధంగా తన జీవితాన్ని దారబోసినటువంటి గొప్ప వ్యక్తితోటి నేను ఈరోజు కూర్చున్నందుకు నా యొక్క జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే మరి జాతికి ఏదో ఒకటి చేయాలి, మరి మాదిగ జాతిలో మరి మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తి మన మేడి పాపన్న గారు. మరి జాతి కొరకు తాపత్రయపడే వ్యక్తి. మరి ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలని మరి ఎన్నో రోజుల నుంచి నేను నా మదిలో మెదులుతుంది. మరి ఈ రోజు ఆ భగవంతుడు నాకు ఒక అవకాశాన్ని కల్పించి నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి అన్నగారితో ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి రానున్న రోజులలో మరి దళితులకు మరి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి అక్కడ మేము ఉంటామని తెలియపరుస్తున్నాము. ఏ మాదిగ బిడ్డ కూడా ఏ దళితులు ఉన్నటువంటి 59 ఉపకులాలకు కూడా మేము తోడై ఉంటాము. మరి వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరం మరి ఇక్కడ కూర్చున్న ముఖ్య నాయకత్వం మరి అన్నగారి పిలుపు ఎక్కడ ఇస్తే మరి అక్కడ మేము వెళ్ళి మరి అక్కడ మేము అన్నగారికి సహకరిస్తామని మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి పాపన్న గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఉప్పల్ బగాయత్లో మేడి పాపన్న రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్ల నుంచి మరి 300కు పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా అతి ఎక్కువ ఉన్న ఈ మాదిగ సమాజానికి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అలుపెరుపని పోరాటాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఒక మాదిగ కులానికే కాకుండా సమాజానికి మానవీయ కోణంలో అందరికీ సేవ చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్ కు గత 30 సంవత్సరాల నుంచి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ కార్యకర్తలు కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ కూడా ఈ ఎంఆర్పిఎస్ ను ఈ జాతిని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిరకాల స్వప్నమైనటువంటి ఏబిసిడి వర్గీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల సమస్యను మరి తీర్చి మాదిగల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా మాదిగల వాటా ఈ గ్రేటర్ కార్పొరేషన్లో మా వాటా జనాభా దామాషా ప్రకారం మాకు ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లు మాకు కేటాయించాలని చెప్పి ముందుగానే నోటిఫికేషన్ కంటే ముందుగానే మా వాటా మాకు తేల్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వేదిక ద్వారా.
ఈ వేదిక విస్తృతంగా హైదరాబాదు ఈ 300 డివిజన్లలో ఎంఆర్పిఎస్ ప్రతి డివిజన్ కమిటీ వేసుకొని మేము ప్రతి డివిజన్లో కూడా పోటీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ రోజు నుంచే మేము ఈ వేదిక ద్వారా తెలియపరుస్తా ఉన్నాము. అదేవిధంగా మాకు ఎస్సీ సప్లాన్ నిధులు కానీ అంబేద్కర్ అభయాస్తం పేరు మీద 12 లక్షలు ఏదైతే ఇస్తున్నారో అది ఇంతవరదాకా కూడా 2 సంవత్సరాలు దాటొస్తున్నా కూడా దాన్ని ఉలుకులేదు పలుకులేదు. కనుక తక్షణమే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారము అంబేద్కర్ అభయాస్తం పేరు మీద 12 లక్షల రూపాయలను తక్షణమే కేటాయించవలసిందిగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లనే ఉన్నాయి. సప్లాన్ నిధుల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తానికే బంద్ చేసింది కనుక దాన్ని కూడా కొనసాగించవలసిందిగా రేవంత్ సర్కార్ని మేము కోరుతా ఉన్నాం. ఎస్సీ సప్లాన్ కింద మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరము ఏదైతే లోన్లు ఇస్తారో ఆ లోన్లను యథావిధిగా కొనసాగించవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఎంఆర్పిఎస్ ద్వారా మేము అడుగుతున్నది ఏంటంటే అసెంట్ భూములు కానీ ఏదైతే ఎక్కడనైతే అసెంట్ భూములలో మా వాళ్ళు కబ్జా ఉన్నారో దాన్ని కూడా పట్టాలు మంజూరు చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయించవలసింది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ అసెంట్ భూములలో మా మాదిగలు తప్ప వేరే వాళ్ళు ఈ అసెంట్ భూములలో ఉండలేరు. మాకు గతంలో ఇందిరమ్మ పాలనలో అప్పుడు మాకు 2 ఎకరాల భూమి అసెంట్ భూమి కింద భూమి ఉండాలని చెప్పి ఇండ్లు కూడా ఇందిరమ్మ పీరియడ్లోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు. మళ్ళా అదే విధంగా రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారు కనుక ఆ విధంగా మాకు అసైన్ భూములు ఆ గతంలోనే ఇందిరాగాంధీ పాలనలో మాకు దున్నుకోనికి బతకనికి భూమి ఇచ్చింది, ఉండనికి గూడు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇల్లు భూమి కేటాయించవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మేడి పాపన్న రాష్ట్ర అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా. అందరికీ నమస్కారం అండి. నేను ముత్యాల విజయ్ కుమార్ గారిని, సన్ ఆఫ్ ముత్యాల సందయ్య గారి కొడుకుని, లేట్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపన్న గారికి పాదాభివందనాలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే అన్నా అని వస్తే అన్నం పెట్టే నాయకుడు, ఎంతో మందికి ఎస్సీ వాళ్ళకి అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకుడు. 30 ఏళ్ళ నుంచి అన్న గురించి నేను చాలా తెలుసుకున్నా. చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నెంబడి నడవాలని చెప్పి అన్నెంబడి బాటలో నడవాలి, మన మాదిగలని తొక్కి వేసేస్తున్నారు. చదువుకు కానీ మన హాస్పిటల్స్కి కానివ్వండి, ఏ విషయాల్లో కానీ పట్టించుకోకపోవడం వల్ల నేను ఒక బాబాయ్ అన్నగారి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఆ విషయంలో కాదనకుండా పూర్తిగా నన్ను ఓకే అని చెప్పి నన్ను ఈ పార్టీలో ఆహ్వానించి నన్ను స్టేట్ ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు 30 ఏళ్ళ నుంచి లీడర్లు కార్యకర్తలు వీళ్ళందరికీ నేను పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నా. ఈ మధ్య కాలంలో నాకు ఇంత పెద్ద అవకాశం వీళ్ళందరికీ నాకు ఇచ్చినందుకు అందరికీ నా చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నా. వీళ్ళందరికీ నేను ఎప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడకుండా మా ఒక ఎస్సీ మాదిగలని ఎవరైనా తొక్కి వేయించాలనుకుంటే దానికి నేను అన్నలు, అక్కలు, బాబాయిలు, చెల్లెలు అందరితో కలిసి ఈ యొక్క పార్టీలో నేను ఎంఆర్పిఎస్ పార్టీలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో అడుగుజాడలో నడుచుకుంటా దీన్ని ఎంతో పెద్దగా చేయాలనుకుంటా. ఈ యొక్క జనవరి 21 తారీఖు రోజు 10,000 మందితో
మా యొక్క గొంతుని సీఎం దాకా వినిపించాలని మేము నిర్ణయించుకున్నాం. మా మాదిగల సమస్యలని, మా మాదిగల విద్యా బాటని కానీ, మా మాదిగల హాస్పిటల్స్ కానీ, మా మాదిగలకు ఇల్లులు కానీ ఇవాళ ఏ ఒక్కటి అంటే మాకు మా దాకా రాకుండా వాళ్ళే దోచుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, మన కార్పొరేటర్ టికెట్లు మాకు లేదా అండి. ఇట్లాంటి అవకాశం మా యొక్క యువత నాయకులకు ఇచ్చినందుకు చేతులు ఎత్తి మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటా. జై భీమ్, జై భీమ్, జై భీమ్.